అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. మరి ఈరోజు వీడియో ఏంటి అనంటే, ఎవరైతే మీకు విలువ ఇవ్వడం లేదో అక్కడ మీరు ఎలా ఉండాలో నేర్పించి కొన్ని మాటలైతే మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. మనకి విలువ ఇవ్వని వారి దగ్గర ఎలా ఉండాలి అనంటే, ఎవరికైతే మీ విలువ అర్థం కాదో వాళ్ళని అస్సలు పట్టించుకోవద్దు. ఎవరైతే నీ విలువను గౌరవిస్తారో వారిని అశ్రద్ధ చేయకూడదు. మనం మాట్లాడితే కానీ మాట్లాడని బంధాలను వదిలేయడమే ఉత్తమం. ఎందుకంటే మనం మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అని అంటే మన అవసరం అక్కడ లేదు అని అర్థం. కొన్ని సందర్భాల్లో పరిస్థితి అనుకూలించినప్పుడు పరిస్థితికి తలవంచాలి కానీ తలపడకూడదు. ప్రాణంగా ప్రేమించే మనిషి కోసం ప్రాణం పోయేంత వరకు తోడుగా ఉండడమే నిజమైన ప్రేమ. మనలోని లోపాన్ని ప్రపంచానికి చూపకూడదు. ఎందుకంటే దానితో ఆడుకోవడానికి ఈ ప్రపంచం వేచి చూస్తూ ఉంటుంది. కాలం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు, మారుతూ ఉంటుంది. కాబట్టి మనం కూడా ఎప్పటికీ ఒకేలా ఉండలేము. ఇతరులను అనవసరంగా ఏడిపించేవాడు ఏదో ఒకరోజు తప్పక ఏడవాల్సి వస్తుంది. అసలు బాధలు గొప్పవా, బంధాలు గొప్పవా అంటే బాధలే గొప్పవి. ఎందుకంటే బంధాలలో అయినా మోసం ఉంటుందేమో కానీ మనకు వచ్చే బాధలలో నిజాయితీ మాత్రమే ఉంటుంది. అసలు మోసాలు ఉండవు. కోరికలకు ఎప్పుడూ బానిసలు కాకండి. తృప్తిగా బ్రతకలేము. కోరికల వెంట పరుగెడుతూ ఉంటే దీన్ని తృప్తిగా అనుభవించలేము. జీవితమే ఒక గొప్ప వరం. దాన్ని ఎప్పుడూ శాపంగా మార్చుకోకండి. వైవాహిక జీవితానికి స్థిరత్వం, విశ్వాసం చాలా అవసరం. ఎందుకో తెలుసా? ఈ అంశాలే వివాహ బంధాన్ని కాపాడతాయి. ఇతరులలో మీ ఆనందాన్ని ఎప్పుడూ వెతుక్కోకండి. అది మిమ్మల్ని ఒంటరిని చేస్తుంది. మీలోనే శోధించండి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మీరు చాలా సంతోషంగా ఉండగలరు. నువ్వు కోరుకున్నది ఏదో నీకు దక్కలేదని బాధపడకూడదు. ఎందుకంటే అంతకన్నా గొప్పది, పెద్దది మీకు రాసిపెట్టి ఉండొచ్చేమో. వ్యాధులలో కల్లా అతి భయంకరమైన వ్యాధి అహంకారం. అది సోకిన వారు సంతోషంగా ఉండలేరు. అలానే ఎదుటివారిని సంతోషంగా ఉండనివ్వరు. జీవితంలో ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన 3 విషయాలు. నీకు సాయం చేసిన వారిని ఎన్నటికీ మర్చిపోకు. నిన్నుగా ప్రేమించే వారిని నువ్వు ఎప్పటికీ ద్వేషించకు. నిన్ను నమ్మిన వారిని నువ్వు ఎన్నటికీ మోసం చేయకూడదు. కష్టాన్ని ఎదిరించే దమ్ము, బాధ్యతలను భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడే జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు. కానీ నిజానికి ఆ ఒంటరితనం నీకు నీ జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది. చూశారు కదండి, ఇది ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.